దేశంలో టెక్నాలజీ పరుగులు తీస్తోంది. రాను రాను సాంకేతికత పెరిగి నేడు ప్రపంచమంతా ఏఐ వైపు చూస్తోంది. శ్రామిక శక్తి పక్కన పడి సాంకేతికత ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. లాభాలనే ధ్యేయంగా చూసే ప్రముఖ కంపెనీలు సాంకేతికతకు పెద్దపీట వేస్తూ శ్రామిక శక్తిని పక్కకు నెడుతున్నాయి. దీంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది, నియామకాలు తగ్గుతున్నాయి. ప్రముఖ కంపెనీలలోని ఉద్యోగులంతా అభద్రతా భావంతో పనిచేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో నియామకాల భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించడం లేదు. కంపెనీలు ఇప్పటికే ఆచితూచి నియామకాలు జరుపుతున్నాయి. గత 2 ఏళ్లలో ఐఐటీలతో సహా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రాంగణ నియామకాలు భారీగా తగ్గాయి. అమెరికా, యూరోప్ల నుంచి మన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గడం ఇందుకు ఒక కారణమైతే, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వంటి సరికొత్త టెక్నాలజీలు ఇందుకు మరో కారణం. ఉద్యోగ నియామకాల్లో, తొలగింపుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి 5 భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2587 మంది ఉద్యోగులు తగ్గారు. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడిచిన 3 నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి. 2024 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనూ పాత పద్ధతే కనిపించింది. ఐటీ సంస్థలు సమిష్టిగా 12,600 ఉద్యోగాలను తగ్గించాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 60,000 మంది ఉద్యోగులను జోడించిన క్రమంలో వెంటనే ఈ స్థాయిలో ఉద్యోగులు తగ్గడం గమనార్హం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ద్వారా వృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో 2025 ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగం గత ఆర్థిక సంవత్సరం శ్రామిక శక్తిలో 1/4 కంటే తక్కువగానే జతవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్క్ ఫోర్స్ జోడింపుల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వరుసగా 2వ సంవత్సరం కూడా సాంప్రదాయ ఐటీ సంస్థలను అధిగమిస్తాయని భావిస్తున్నారు.